ఆస్ట్రాలజీలో ఒక చిన్న డిఫరెంట్ టాపిక్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను నేను. మనం హారోస్కోప్లో చూస్తున్నాం 12 రాసులు ఉన్నాయని మనం నమ్ముతున్నాం, 9 గ్రహాలు ఉన్నాయని మనం నమ్ముతున్నాం. అలానే గ్రహాలు కొన్ని డిగ్రీల ద్వారా, అంటే ఒక జోడియాక్ సైన్లో 30 డిగ్రీస్ ఉంటాయి. ఆ 30 డిగ్రీస్ ద్వారా 0 to 29.55-59 డిగ్రీస్కి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ సైన్లో 0 డిగ్రీస్కి ప్లానెట్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే, ఒక గ్రహం 0 డిగ్రీస్లో ఉంటే ఏంటి, 29 డిగ్రీస్లో ఉంటే ఏంటి. అంటే 0 డిగ్రీస్లో అంటే నెక్స్ట్ సైన్కి మూవ్ అయిపోయింది, 29 డిగ్రీస్ అంటే ప్రీవియస్ సైన్లో ఉంది. సో నా డౌట్ ఏంటంటే, 0 డిగ్రీస్లో సాఫ్ట్వేర్ చూపించినట్టు గ్రహం నిజంగా 0 డిగ్రీస్లో ఉందా? ఒక్కోసారి 29 డిగ్రీస్లో ఒక గ్రహాన్ని చూపించినప్పుడు నిజంగా అది 29 డిగ్రీస్లో ఉందా? ఇది ఎలా అంటే సంధి లగ్నం లాంటి టాపిక్. అంటే లగ్నం మేష లగ్నమా వృషభ లగ్నమా డౌట్. ఎలా దీన్ని మనం ఐడెంటిఫై చేయాలి, ఎలా సార్ట్ చేయాలి? సో దీనికి క్లియర్గా వినండి. సో అర్థం కాకపోతే జస్ట్ విని వదిలేసేయండి. నెక్స్ట్ టైం మనం ఏదన్నా ఒక రియల్ టైం కేస్ స్టడీ వచ్చినప్పుడు దీన్ని ఒక రెఫరెన్స్గా మనం వాడుకోవచ్చు. ఆల్ రైట్, సో లెట్ స్టార్ట్. సో ఒక ఎగ్జాంపుల్ జోడియాక్ సైన్ తీసుకుంటే, ఒక గ్రహం 0 డిగ్రీస్లో ఉండొచ్చు, 1 డిగ్రీలో ఉండొచ్చు, తర్వాత 29 డిగ్రీస్లో ఉండొచ్చు. సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, వింశోద్ధరి దశ యాక్టివేషన్ టెక్నిక్ అని ఒక వీడియో చేశాను. వీలైతే ఆ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. అదే టెక్నిక్ని నేను మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటాను. ఈ టాపిక్ అది అవసరం. ఒకవేళ చూడనట్లయితే ఆ వీడియోని ఒకసారి చూసిరండి, వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆల్రైట్, ఇప్పుడు చూద్దాం. ఏంటంటే బేసిక్గా సాంప్రదాయ జ్యోతిష్యంలో షడ్బలాల్లో ఒక చిన్న టాపిక్ ఉంది, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయను. గ్రహ అవస్థ అంటే కుమారావస్థ, వృద్ధావస్థ అని 2 ఉన్నాయి. అంటే ఏంటంటే గ్రహం గనక తక్కువ డిగ్రీల్లో ఉంటే చాలా చాలా తక్కువ ఏజ్లో, శైశవ దశలో చాలా యంగ్గా ఉంది అని అర్థం. ఓకే, గ్రహం ఎండింగ్లో ఉంటే మృతావస్థ, అంటే దాదాపు ఇక నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోతుంది. అంటే లాస్ట్ స్టేజ్ అయితే ఉంటుందో అది లాస్ట్ స్టేజ్. దీనిలో ఉన్న సింపుల్ ఫార్ములా ఏంటంటే, గ్రహాలు ఎండింగ్ డిగ్రీస్లో ఉంటే రిజల్ట్స్ ఇవ్వవు. ఎందుకంటే మృతావస్థ అంటే ఆల్మోస్ట్ డెత్ సిచ్యువేషన్లో ఉన్నాయి, సో చేతులు వచ్చేస్తాయి, సో రిజల్ట్స్ ఇవ్వవు అని అర్థం. ఓకే, కుమారావస్థ అంటే ఏంటంటే అప్పుడే పుట్టినప్పుడు కూడా రిజల్ట్స్ ఇవ్వడం కష్టంగా, సో ఫాస్ట్గా ఇచ్చేస్తే దానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఆల్రైట్. సో కాబట్టి ఎండింగ్ డిగ్రీస్ని, స్టార్టింగ్ డిగ్రీస్ని కొంత నెగిటివ్గా తీసుకునే దానికి ఒక లైక్ క్లాసికల్ టెక్స్ట్ లాంటివి ఉన్నాయి. కాబట్టి నెగిటివ్ రిజల్ట్స్ అంటే రిజల్ట్స్ రావని అర్థం, సింపుల్గా చెప్పాలంటే. ఆల్రైట్, నేనేమంటానంటే ఒక గ్రహం అది ఎండింగ్ డిగ్రీస్లో ఉందా, స్టార్టింగ్ డిగ్రీస్లో ఉందా అనేది మనకి కన్ఫర్మేషన్ సాఫ్ట్వేర్ ద్వారా, ఐనామ్స్ ద్వారా. ఒకసారి లహరి ఐనామ్స్ వేస్తే అది ఎండింగ్ డిగ్రీస్లో ఉన్నట్టు, ఒక్కోసారి కేపీ ఐనామ్స్ వాడినప్పుడు కేపీ ఐనామ్స్ కరెక్ట్ కాబట్టి స్టార్టింగ్ డిగ్రీస్లో ఉన్నట్టు ఇలా కనిపిస్తూ ఉంటుంది. భావ విభజన కరెక్ట్గానే ఉంటుంది, కానీ అది ఏ రాశిలో ఉంది, మేషంలో ఉందా, వృషభంలో ఉందా, కన్యలో ఉందా, తులలో ఉందా, ఇది కన్ఫ్యూజన్. సో ఏది నమ్మాలి ఎగ్జాక్ట్లీ? ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లోనే గ్రహం ఎక్కడ ఉంది అని మనకి కన్ఫర్మేషన్ రావాలి అంటే ఈ ఫార్ములాని నేను ప్రాక్టికల్గా అప్లై చేసి టెస్ట్ చేశాను. సో కాబట్టి మీరు ఏదైనా చార్ట్స్ తీసుకుని టెస్ట్ చేసి అప్లై చేయండి, మీకు రిజల్ట్ వస్తుంది. సో ఒక దశ ఎప్పుడు ఫలితాన్ని ఇస్తుంది, సో ఈ విషయం మనకు అర్థమైతే ఇది ఎన్ని డిగ్రీల్లో ఉంటే పనిచేస్తుంది, ఎక్కడుంది అని మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో లెట్స్ సీ. నేను వింశోద్ధరి దశ క్యాలిక్యులేషన్ టెక్నిక్ని ఒక చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకున్నాను. మకర లగ్నం 10 డిగ్రీల్లో పడింది. తర్వాత దశమాధిపతిన శుక్రుడు దశమంలో 10 డిగ్రీలకి ఉన్నాడు. తర్వాత బుధుడు కన్యలో ఉచ్చులో ఉంటూ 29 డిగ్రీలకి ఉన్నాడు. సో ఇప్పుడు బుధుడు 29 డిగ్రీలకి కన్యలో ఉన్నాడా, లేదనంటే 0 డిగ్రీస్కి తులలో ఉన్నాడా అనేది డౌట్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా సార్ట్ చేయాలి? ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుధ దశ వచ్చింది, లేకపోతే బుధ భుక్తి వచ్చింది. అరే బుధుడు వచ్చాడు, భాగ్యాధిపతి, ట్రావెల్ ఇవ్వాలి నాకు, ఇంకా ఇవ్వట్లేదు. లేదనంటే
ఒక్కోసారి నాకు బుధుడు వచ్చేస్తాడు, వచ్చిన డే నుంచే నాకు భాగ్యాన్ని కలిగిస్తాడు, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇస్తాడు. అలా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ బుధుడు వస్తాడు, బుధుడు సగం అయిపోతాడు, లాస్ట్ వరకు కూడా వస్తాడు, ఇంకా రిజల్ట్స్ రావు. బుద్ధ సేమ్ పని చేయట్లేదేమో మనకి అని ఒక డౌట్ వస్తూ ఉంటుంది. సో ఎలా అంటే వేదిక్ వెస్టర్న్ కేపీతో మనం అది అనలైజ్ చేయొచ్చు. బట్ కాకపోతే వింశోద్ధరి విధానంలో మనకి ఈ క్లారిఫికేషన్ కావాలిగా, ఎవరు మనకి చెప్పేది. సో దీనికి ఒక చిన్న క్యాలిక్యులేషన్ నాకుగా నేను ప్రిపేర్ చేసుకున్న క్యాలిక్యులేషను నాకు అనిపించింది. సో ఇది వర్క్ అవుతుంది, మీరు ట్రై చేయండి. నేను చాలా చార్ట్స్ మీద ట్రై చేశాను. ఓకే, చెప్తున్నాను. లగ్నం 10 డిగ్రీలు, దశానాథుడు శుక్రుడు జరుగుతున్నాడు, శుక్రుడు 10 డిగ్రీల్లో ఉన్నాడు. సో బుధుడిని లెట్స్ సే 0 డిగ్రీస్ ఆర్ 29 డిగ్రీస్. సో ఇప్పుడు మనం చిన్న క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఉంది. ఓకే, సో నేను యాక్టివేషన్ టెక్నిక్లో ఏం చెప్పానంటే లగ్నం యొక్క డిగ్రీలు, దశానాథుడి యొక్క డిగ్రీలు, భుక్తినాథుడి యొక్క డిగ్రీలు మొత్తం ఎంత, బేసిక్గా ఒక రాశి 30 డిగ్రీలు కాబట్టి మొత్తం కలిపితే 90 డిగ్రీలు. ఓకే, ఇప్పుడు వీటిలో లగ్నం 10 డిగ్రీలు, శుక్రుడు 10 డిగ్రీలు, తర్వాత బుధుడు 29 డిగ్రీలు, అంటే ఎంత 20, 20 49 డిగ్రీలు. సో 90లో ఇది 49 డిగ్రీలు ఉంది. సో 49 తక్కువ కాబట్టి ఎక్కువ వాల్యూ 90. 90లో 49 ఎంత పర్సంటేజు, ఇంచుమించుగా 52 53% ఉంది అనుకుంటే. ఓకే, సో 52-53% వాల్యూ వచ్చింది. కాబట్టి అంటే దశ ఏదైతే ఉందో ఆ దశలో ఈ భుక్తి బుధుడు ఓ సంవత్సర కాలం అని అనుకుంటే 6 నెలల తర్వాత మనకి రిజల్ట్ ఇవ్వాలి. ఓకే, అప్రాక్సిమేట్లీ. ఓకే, 6 నెలలకి ఈవెంట్ జరగాలి. ఈ ఈవెంట్ 6 నెలల తర్వాతే జరిగేదానికి ఉంది, కానీ బిఫోర్ జరిగేదానికి లేదు. ఇంకొక రూల్ ఏంటంటే లగ్నానికి 1, 5, 9, 10 ఆర్ 1, 5, 9, 10 ఈ స్థానాల్లో కనుక గురువు ఉంటే, వక్రించకుండా డైరెక్ట్గా ఉంటే, వాళ్ళకి పర్ఫెక్ట్ ఆర్బ్లో 5 డిగ్రీల ఆర్బ్లో కస్ప్కి ఉన్నట్లయితే గురువు, ఉదాహరణకి ఇక్కడే చెప్తాను, ఈ మకర లగ్నాన్ని గురువు పంచమంలో ఉన్నాడు, 10 డిగ్రీల్లో ఉన్నాడు అనుకుంటే గురువు పర్ఫెక్ట్గా కస్ప్కి లగ్నాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, అంటే పుణ్యాన్ని పాస్ చేస్తున్నాడు అనుకుంటే వాళ్ళకి లైఫ్లో ఈవెంట్స్ అనుకున్నట్టు ఇన్ టైంలో జరుగుతాయి. లేదనంటే ఇన్ టైంలో జరగవు, డిలే చేసి ఇస్తాయి. అవి ఎప్పుడు ఇస్తాయి అనేది తెలియదు. అది డిపెండ్స్ ఆన్ దశాభుక్తుల యొక్క బలాన్ని బట్టి ఉంటుంది. లగ్నాధిపతి భాగ్యాధిపతుల బలాన్ని బట్టి డిసైడ్ చేస్తుంది. ఓకే, ప్రతి మనిషికి ప్రతి దశాభుక్తిలో ఒక ఈవెంట్ ఖచ్చితంగా జరుగుద్ది, అందుకే దశాభుక్తులు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమనుకున్నాం, 52% అంటే 52% ఆఫ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత దీని రిజల్ట్ కావాలి. సో ఇప్పుడు జరగలేదు కదా, కాబట్టి పాస్ట్కి వెళ్ళి ఏదైనా దశాభుక్తిలో బుధుడు అంతర్ని సెలెక్ట్ చేసుకుని లాజిక్ని అప్లై చేసి అక్కడ ఈవెంట్ అదే టైంలో ఇచ్చిందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఓకే, ఇచ్చింది అని అంటే పర్ఫెక్ట్లీ ఇది 29 డిగ్రీస్లో ఉన్నట్టు, అంటే ఎండింగ్లో రిజల్ట్ ఇస్తుంది. ఓకే, ఇలా కాకుండా ఒక్కోసారి లగ్నం ఎండింగ్ డిగ్రీస్లో, శుక్రుడు ఎండింగ్ డిగ్రీస్లో, బుధుడు ఎండింగ్ డిగ్రీస్లో ఉన్నాడు అనుకోండి, మొత్తం దశ అంతా అయిన తర్వాత కానీ రిజల్ట్ రాదు. అదే బుధ దశ వచ్చిందనుకోండి, బుధుడు లాస్ట్లో ఎక్కడో యోగిస్తున్నాడు అనుకోండి, ఉపయోగం ఏంటి, బుధుడు 17 సంవత్సరాలు, ఇదంతా పీరియడ్ మనం మిస్ అయిపోతున్నాంగా. అందుకే ఏదైనా గ్రహం ఒక 15 డిగ్రీ లోపు ఉంటే, 5 నుంచి 15 డిగ్రీ లోపు ఆ రాశిలో ఉంటే ఆ దశానాథుడు ఎక్కువ బలంగా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకని డిగ్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 52% అని అర్థమైంది. అలా కాకుండా మనము లగ్నం 10 డిగ్రీలు, దశానాథుడు శుక్రుడు 10 డిగ్రీలు, బుధుడు 0 డిగ్రీస్ వేసుకుందాం. 20-21 డిగ్రీలు అనుకోండి, ఒక 22%, 23% ఉంటుంది అప్రాక్సిమేట్లీ, అంతే. సో జస్ట్ 20%, ఒక 1 ఇయర్లో 20% ఎంత అంటే ఎంత, 12 నెలలు, అంటే దాదాపు 2.5-3 నెలల్లోపు ఆ ఈవెంట్ జరిగి తీరుతుంది అంతే. ఆటోమేటిక్గా ఏదైతే రిజల్ట్ ఉంటుందో ఆ రిజల్ట్ పాజిటివ్ వచ్చాం. 6th లార్డ్ 9th లార్డ్ కదా, సో 6th సర్వీస్ ఉద్యోగం వచ్చేదానికి అవకాశం, 9 కదా నెగేట్ అవుతుంది కదా, అలా కాదు, జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, 9th ఆపర్చునిటీ, సో ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చేదానికి లైఫ్లో పాజిటివ్ రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆర్ హైయర్ ఎడ్యుకేషన్లో గుడ్ డిగ్రీ ఆర్ వాట్ ఎవర్, డిపెండ్స్ ఆన్ లగ్న. సో ఇక్కడ మకర లగ్నం అయింది కాబట్టి అది పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది, కాబట్టి నేను పాజిటివ్గా ప్రిడిక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇలా
ఈ యొక్క గ్రహం ఎండింగ్ డిగ్రీస్లో ఉందా స్టార్టింగ్ డిగ్రీస్లో ఉందని సాఫ్ట్వేర్ని బిలీవ్ చేయకుండా మనం టెస్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది. అలా కాకుండా మనం డిఫాల్ట్గా ఓకే ఈ దశ జరుగుతుంది ఇలా చెప్పేదానికి లేదు. ఓకే, మనకి ప్రోగ్రెషన్స్ అవి చూసినా కూడా మనకి సపోర్టివ్గా ఈ విషయం మీద ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఒక గ్రహం 0 డిగ్రీస్లో ఉందా లేదా 29 డిగ్రీస్లో ఉందా అనేది జస్ట్ మన ఓన్ క్యాలిక్యులేషన్ ద్వారా ఒక క్లారిటీ వచ్చింది. అలానే ప్రోగ్రెషన్స్ అవన్నీ కూడా మనకి వెస్ట్రన్ ప్రోగ్రెషన్స్ హెల్ప్ చేస్తాయి, మనకి విషయం అర్థమవుతుంది. నెక్స్ట్ ఒక్కోసారి లగ్నం కూడా సంధి లగ్నం ఏర్పడుతూ ఉంటుంది. మీన లగ్నమా మేష లగ్నమా ఇలాంటిది కూడా డౌట్ వస్తుంది. ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. బర్త్ టైం రెక్టిఫికేషన్ చెప్పేటప్పుడు కేపీ మెథడ్లో చెప్తాను, దానిలో అర్థమవుతుంది. ఇక్కడ మనకి అక్కడ రూలింగ్ ప్లానెట్స్ని యూజ్ చేస్తాం. ఇంకొక చిన్న టెక్నిక్ ఏంటంటే ఒక లగ్నం ఎండింగ్ డిగ్రీలో 29.50 అలా ఉందనుకోండి, మీరు నెక్స్ట్ లగ్నాన్ని ఆటోమేటిక్గా మీరు వేసేసి క్యాలిక్యులేట్ చేసి భావాన్ని అదంతా చెప్పచ్చు. ఓకే, మీకు అన్నీ యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. ఒక్కోసారి మీరు చూస్తే ఇక్కడ వృశ్చిక లగ్నము పక్కనే ధనుర్లగ్నం, ఇద్దరు కూడా మిత్రులే కదా. సో కాబట్టి మీరు మూవ్ చేసి ధనుర్లగ్నం వేసినా పాజిటివ్ రిజల్ట్స్ కరెక్ట్గానే, ఆధిపత్యాలన్నీ కరెక్ట్గానే వచ్చి కరెక్ట్ రిజల్ట్సే చెప్తారు. అలా కాకుండా మీరు కుంభము తర్వాత మీనము ఇలా చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది శని లగ్నమా గురు లగ్నమా, ఆధిపత్యాలు అంటే శనిపాలిత గ్రహాలు గురుపాలితాలు మారిపోతాయి కాబట్టి అదో సమస్య. సో అక్కడ కేర్ఫుల్గా చెప్పాలి. అక్కడ లగ్నం సంధి లగ్నం అయినప్పుడు. రెండో పాయింట్, లగ్నం ఎండింగ్ డిగ్రీస్లో స్టార్టింగ్ డిగ్రీస్లో ఉన్నట్లయితే లగ్నం 28, 29 డిగ్రీల్లో, లగ్నాధిపతి కూడా 27, 28 డిగ్రీల్లో అలా ఎండింగ్ డిగ్రీస్లో ఉందనుకోండి, సో వాళ్ళ హైట్ తక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది. సో జాతకుడు 5 అడుగుల 5 ఇంచుల కన్నా, నార్మల్ ఇండియన్ హైట్ ఎంత 5.5 కదా, సో దానికన్నా తక్కువ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా లగ్నం స్టార్టింగ్ డిగ్రీస్లో, ఏ లగ్నమైనా స్టార్టింగ్ డిగ్రీస్లో పడింది అనుకోండి, వాళ్ళ హైట్ కొంచెం ఎక్కువగా ఉండే 5'8", 5'9", 6'1", 6'2" ఇలా కూడా ఉంటూ ఉంటారు. ఇదొక టెక్నిక్. ఇంకొక చిన్న టెక్నిక్ కూడా మీరు టెస్ట్ చేయొచ్చు. సో ఇదే జాతకం మీకు వచ్చిన సమయంలో ప్రశ్నకాల సమయం అంటే మీరు టైం చార్ట్ వేసుకోండి. ఆ టైంలో మీకు చంద్రుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, లగ్నం ఎన్ని డిగ్రీలో ఉందో చూడండి. లగ్నం ఎండింగ్ డిగ్రీస్లో ఉందా స్టార్టింగ్ డిగ్రీస్లో ఉందా చూడండి. అప్పుడు చంద్రుడి డిగ్రీస్ కానీ లగ్నం డిగ్రీస్ కానీ ఆ వ్యక్తి యొక్క లగ్నం డిగ్రీస్తో కానీ చంద్రుడి డిగ్రీస్తో కానీ టాలీ అవ్వాలి. అలా కనుక రెండు టాలీ అయ్యాయి అనుకోండి, ఒకవేళ చంద్రుడు లగ్నం డిగ్రీస్తో టాలీ అయితే ఇక్కడ వచ్చిన ప్రశ్న లగ్నం అబ్బాయి యొక్క చంద్రుడి యొక్క డిగ్రీస్తో టాలీ అవ్వాలి. అలా టాలీ అయితే మనం రైట్ హారోస్కోప్ని రీడ్ చేస్తున్నాం అని అర్థం. ఓకే, సో రైట్గానే మనం సరైన ట్రాక్లో ఉన్నాము, సరిగ్గానే మనకి జాతకం డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, దీన్ని కూడా అబ్జర్వ్ చేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈ 2 పాయింట్స్ కూడా మీకు హెల్ప్ చేస్తాయి. సో లగ్నం ఎలా అయితే మనం ప్రిడిక్ట్ చేస్తున్నామో ఈ గ్రహం కూడా దశ ఏది యోగిస్తుంది అనేది మనకు బాగా పనిచేస్తుంది. ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు కన్యా లగ్నం ఉంది, బుధుడు 9వ ఇంట్లో భాగ్యాధిపతితో కలిసి ఉన్నాడు. సో లగ్న భాగ్యాధిపతుల కలయిక. కానీ చంద్రుడు 22 డిగ్రీల్లో, చంద్రుడి యొక్క నక్షత్రంలో రోహిణిలో బుధుడు 22 డిగ్రీల్లో ఉన్నాడు. కానీ ఆ బుధుడు 9లో ఉంటూ కొంచెం ముందుకెళ్ళి మృగశిర నక్షత్రంలో వెళ్ళాడు అనుకోండి, 9th లోనే. సో లగ్న భాగ్యాధిపతుల కలయిక కాకుండా 8th హౌస్ ఓరియంటెడ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు. ఎందుకనంటే అష్టమాధిపతి అయిన కుజుడు యొక్క రిజల్ట్స్ ఇస్తాడు. ఒకవేళ కుజుడు బాగోలేదు అనుకోండి, కన్యా లగ్నానికి అసలు కుజుడే యోగించడు సరిగ్గా, అలాంటి కుజుడు కనుక నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే విధంగా ఉన్నాడు అనుకోండి, అఫ్లిక్షన్తో ఉన్నాడు అనుకోండి, సో అక్కడ బుధ దశ యోగించదు ఆ వ్యక్తికి. సో అలా కూడా మీరు ఒక నక్షత్రం ఎండింగ్ డిగ్రీస్లో ఏదైనా గ్రహం ఉంటే ఇలా 0-29 డిగ్రీస్ కాకుండా ఒక నక్షత్రం మారిపోయే డిగ్రీస్లో, ఉదాహరణకి మేషంలో అశ్విని 13.20 డిగ్రీలు ఉంటే 14 డిగ్రీల్లోనో లేకపోతే 13 డిగ్రీల్లోనో ఒక గ్రహం ఉంటే అది 13లో ఉందో 14లో ఉందో మనకి క్లారిఫికేషన్ కావాల్సిందే. సాఫ్ట్వేర్లు చూపిస్తాయి, సాఫ్ట్వేర్లు చూపించడం పెద్ద విషయం కాదు, కాకపోతే మనము ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడం విషయం. ఎందుకంటే రిజల్ట్స్ మారిపోతుంటాయి. ఆ రిజల్ట్స్ని క్లారిటీగా మనం అర్థం చేసుకొని చెప్పకపోతే మన ప్రిడిక్షన్స్ ఫెయిల్ అవ్వడానికి ఇది ఒక మెయిన్ రీజన్ అవుతుంది. ఎందుకంటే మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాం కానీ అక్కడ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. సో నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్స్, మనం మాన్యువల్గా ఆ విషయాన్ని వెరిఫై చేసుకోవాలి. ఆ విషయాన్ని వెరిఫై చేసుకోవాలంటే ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది, ప్రోగ్రెషన్స్ లేదంటే ఏదైనా క్రాస్ చెకింగ్కి మనకి కావాల్సి వస్తూ ఉంటుంది, అది ఎండింగ్ డిగ్రీసా కాదా అనేది. సో ఈ కన్ఫ్యూజన్ ప్రాక్టికల్గా నెంబర్ ఆఫ్ చార్ట్స్ చెప్తున్నప్పుడు కొన్ని కేసెస్లో చాలా టఫ్ అండ్ టిపికల్గా కనిపిస్తూ ఉంటాయి. కేర్ఫుల్గా లేదన్నట్లయితే మనం రాంగ్ ప్రిడిక్షన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కేపీ సిగ్నిఫికెన్స్ చూపిస్తుంది, అన్నీ చూపిస్తుంది, అవన్నీ కాదు. సో మనం ప్రాక్టికల్గా టెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, నాకు తెలిసి ఈ టాపిక్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.